షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నారు. యొక్క అంశాలపైన మనతో స్పందించడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు జమల పూర్ణం మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తుంటే షర్మిల మాత్రం విరుచుకుపడుతున్నారు. ఈ రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈ జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తున్నారు. అందరికీ నమస్కారం. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ జనానికి నమస్కారాలు. దొంగల మాటలు వినొద్దు. గతంలో పవన్ కళ్యాణ్ని తెచ్చాడు ఇదే చంద్రబాబు, జనాల మీద ఊగిపోయాడు. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ గోండాల్లారా ఎన్నో అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పిడిచాడు. ఒక నాయకుడు చేయాల్సిన పని చేయలే. ఆ ఆయుధం అయిపోయింది. ఆడికి చెప్పులు చీపురులతో బుద్ధి చెప్పారు జనం. మళ్ళీ ఆయన పక్కన పెట్టాడు. షర్మిలని తెచ్చారు. ఎవరిని? వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెని జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా, ఒక చెల్లులుగా కుటుంబాల్లో చిచ్చులు పెడతానికి చంద్రబాబు ముందుంటాడు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏం చేశాడు? పనికిరాని కొడుకుల్ని, పనికిరాని కుటుంబాన్ని చేశాడు. మరి ఆ భార్య, చంద్రబాబు భార్య, మరి ఆయనతో ఎలా సంసారం చేస్తుందో మాకైతే తెలియదు. నీ తండ్రి చచ్చిపోతే నువ్వేనాడు రోడ్డు మీదకి రాలా అమ్మా భువనేశ్వరి? నువ్వు నీ మొగుడు జైల్లో ఉండేటప్పటికి 150 మంది చచ్చిపోయారని ఏదో బస్సు యాత్ర చేస్తాను, సమన్వయం చేస్తానని బయటకు వస్తున్నావు. తండ్రి చచ్చినప్పుడు గుర్తు లేదా? పార్టీ సొంతంగా పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 225 సీట్లు తెచ్చిన మా మగోడు ఎన్టీ రామారావు. నీ మొగుడిదేముందమ్మా? నీ తండ్రి పెట్టిన పార్టీని లాక్కుని వాళ్ళని పోడుపడవా, వీళ్ళని పోడుపడవా. అదే ప్రకారంగా జగన్ గారి కుటుంబంలో కూడా చిచ్చు పెడతానికి రెడీగా ఉన్నావు. నువ్వెన్ని చిచ్చులు పెట్టినా జనం చెప్పు తీసుకుని నిన్ను కొడతారు. చంద్రబాబు చెప్పు పెట్టి కొడతారు నిన్ను, గుర్తుంచుకో. కుటుంబాల మధ్య వాళ్ళు ఉన్నది ఇద్దరు. ఇంక నీ మామకన్నా 10 మందో 12 మందో పుట్టారు. నీకు ఒక్కడే లింగకాయగాడు, ఒక్కడే. ఆ ఒక్కడికి ఒక్కడు. ఆ నిర్ణయిస్తే ఆ బాధ ఎలాగుంటుందో తెలుసుద్ది. ఇవాళ పవన్ కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చిన కాడి నుంచి నీ కొడుకు దూరంగానే ఏమంటున్నాడు. మరి అది గమనించావో గమనించలేదో? నీ కొడుకు నీకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు బిడ్డలను ఎన్టీ రామారావుకు దూరం చేశావు. జగన్ గారి ఫ్యామిలీలో చిచ్చు పెట్టావు. వైఎస్ ఫ్యామిలీలో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలంటే నీ తరం కాదు, నీ బాబు తరం కూడా అవ్వదు. అది వైఎస్ కుటుంబం అవ్వటం. ఆ అమ్మాయి మీ షర్మిల, ఆ అమ్మాయి కొద్దిగా కోపం ఎక్కువ, దరిద్రుల మాటిని దూరం అవుతుంది అన్నకి. ఏంటమ్మా తోడబుట్టిన తోడు? నీ అన్న ఎలాంటి కష్టకాలాల్లో ఎదిరించి వచ్చాడో. ఇదే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి తెచ్చిన నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీకు గుర్తులేదమ్మా షర్మిలమ్మ? మీ నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చి కేసు పెట్టారు. ఏం తెలియని పాపానికి నీ అన్నను 16 నెలలు జైల్లో పెట్టారు. నువ్వు ఏడుండావమ్మా? మీ కుటుంబం అంతా ఆ రోజు రోడ్డు మీదకి వచ్చిందిగా. మీ అమ్మ, నువ్వు, మీ వదిన, మీ ఫ్యామిలీ అంతా నడి రోడ్లో కూర్చున్నారుగా. పోలీసులతో లాగిచ్చాడు ఇదే చంద్రబాబు. నీకు తెలీదా? రాజకీయాల కోసం ఇంత లోతుకి వెళ్ళాల్సిన పని లేదమ్మా. నీతి నిజాతి అంటే ఏంటనేది మా జగన్ గారిని చూసి నేర్చుకోండి అమ్మా అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అభివృద్ధి చేయలేదా? అప్పుల పాలు చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు ఎవడు రాసిచ్చాడమ్మా లెటరు? పవన్ కళ్యాణ్ రాసిచ్చాడా? చంద్రబాబు రాసిచ్చాడా? లేకపోతే కాంగ్రెస్, చచ్చిపోయిన కాంగ్రెస్, కోమాలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చారా? ఈ కాంగ్రెస్ నా కొడుకులు ఎవరైనా సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అండమాన అడవుల్లోకి వెళ్ళి ఆయన దేనికి వెళ్ళాడు? రచ్చబండకి వెళ్ళాడు. రచ్చబండకి వెళ్ళి ఆయన చచ్చిపోతే ఆయన కుమారుడి మీద కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. దుర్మార్గులారా, మీకు బుద్ధి లేదురా? మా షర్మిలాని లాక్కుంటాకి. ఆ పిల్ల చిన్న పిల్ల, తెలియని అమ్మాయి. ఆ అమ్మాయిని ఎలా లాక్కుంటున్నారా పార్టీలో? సన్నాసులారా, పార్టీ కోసం ఆ గడ్డి తినక్కర్లేదురా. బాత్రూంలోకి వెళ్తే, లెటర్లోకి వెళ్తే ఇంత ఉంటుంది.
మీరు తినటానికి గడ్డి తినండి వెళ్ళి. అది తిన్నా ఒకటే, ఇది వైఎస్ కుటుంబానికి చిచ్చు పెట్టిన ఒకటే. శాతగాని సవట దద్దమ్మల్లారా, మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా షర్మిలమ్మ నీకు ఒకటే చెప్తున్నాం, సన్నాసులు రాసిచ్చిన గిఫ్ట్ మాత్రం చదవబాకు. దేవుడు అంటే ఎలాగుంటాడో జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకుంటున్నారు. పేద ప్రజలు నా పథకాలు మీకు వస్తే నాకు ఓటు వేయండమ్మా. ఆ మాట అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చరిత్రలో? నీ అన్న పరిపాలన నీకు నచ్చలేదా? ఏంటమ్మా, ఏం వసపోసారమ్మా నీకు వాళ్ళు దుర్మార్గులమ్మా. రేపు నీ భర్తకి నీకు కూడా పెడతారు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళ నీ అన్నకి నీకే పెట్టారు, రేపు నీ భర్తకి నీకు కూడా పెడతారు చిచ్చు. గుర్తుంచుకో, తల్లికి పుట్టింది ఇద్దరు, ఆ తల్లి ఎంత బాధపడిద్దో. ఇటు కొడుకు మధ్యన అటు కూతురు మధ్యన నలిగిపోయి ఆ తల్లిని ఆలోచించమ్మా. షర్మిలమ్మ, తల్లిని ఆలోచించు. నువ్వు ఎన్నన్నా తల్లి కొడుకు మీదే ఉంటుంది, నీ మీదే ఉండదు. నువ్వు వైఎస్ అని ఇంటి పేరు పెట్టుకోవద్దు, వైఎస్ షర్మిల అని పెట్టుకోవద్దు. నువ్వు అరకురాలో కాదు. దానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అరుకుడు వైఎస్ పేరు పెట్టుకుంటాకి. వైఎస్ కుటుంబం అంటానికి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. నువ్వైతే కాదమ్మా. మరి నీ ఇంటి పేరు ఏదో బేపన ఏదో వచ్చుద్దంట. నీ భర్త ఇంటి పేరు పెట్టుకోమ్మా నువ్వు, లేదా కాంగ్రెస్ ఇంటి పేరు పెట్టుకో, లేదా చంద్రబాబు టీడీపీ పార్టీ పేరు పెట్టుకో, లేదా జనసేన ఇంటి పేరు పెట్టుకో. కానీ మా వైఎస్ కుటుంబం అని మాత్రం చెప్పుకోవద్దు బయట. జగన్ రెడ్డి నీకు మా ప్రాణాలు ఎగిరిపోయినాయి కదమ్మా. నువ్వు మాట్లాడిన మాట వింటే కళ్ళమ్మ నీళ్ళు గారిని. మరి నీకు ఎలాగుందో? రాజకీయాలు అన్నం పెట్టు, నీతి నిజాయితీ అన్నం పెట్టుద్ది ఎప్పటికైనా సరే. ప్రజల గుండి దోసుకోవాలంటే ప్రజలకి న్యాయం చేయి. ఏంటి శాతగారి నా కొడుకులో 10 మంది వచ్చారని నువ్వు ఎగురుకుండా తిరగంగా సరిపోదు. నువ్వెన్ని చెప్పినా గెలిచేది జగన్ గారే, వచ్చేది జగన్ గారే. జగన్ గారే అంటే 5 కోట్ల జనం ఉండారు. మీలాంటి దొంగలు ఎన్ని అవాకులు చవాకులు పేలినా జగన్ గారి తలలో ఎంటికి మొక్క కూడా బేకలేరని సభాముఖంగా చెప్తున్నా. చెప్పండి అమ్మా, ఎన్నికల సంకారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పూరించారు. ఈరోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో సిద్ధం కంటే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఖచ్చితంగా ఇది ఒక ఎన్నికల ప్రణాళికలో భాగంగానే 170 సీట్లు గెలిచే అవకాశాలు ఎట్లా ఉన్నాయండి? 175 మాయే. మా జగన్ గారి పరిపాలన అంటే పాదయాత్ర చూసి 151 సీట్లు గెలిపించారు. ఇలా ఆయన పరిపాలన చూసి 175 మాయే. మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. చచ్చిపోయిన కాంగ్రెస్ కోమాలో ఉంది, టీడీపీ అయితే శవాల దొడ్లో ఉంది, పవన్ కళ్యాణ్ అయితే ఇక గోళీల దొడ్లోనే ఉన్నాడు ఆడు కూడా. అలాంటి వాళ్ళని బతికియాలంటే నీ వల్ల కాదమ్మా. నీకు జనాల దృష్టిలో ఏమీ లేదమ్మా. ఇది అన్నీ రాసి పెట్టుకొని జగన్ గారే గెలిచేది. ఈ సన్నాసులు అందరూ కలిసి ఈ పందులు ఎన్నొచ్చినా పులిని ఏం చేయలేవు. ఒక్కొక్కరిని ఇట్లా పీకి పారేస్తాం, మేము పీకుతాం కార్యకర్తలం. జగన్ గారు చేసిన అభివృద్ధి మీకు కనపడతలేదా? 14 ఏళ్ళు సీఎం, ఆడేం చేశాడు ముందు ఆయన అడుగమ్మా. నువ్వు ఆడి తరపున వచ్చావు. 100 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఏం చేసిందో వాళ్ళని అడుగు. అడ్డంగా ఎడగొట్టింది రాష్ట్రాన్ని. ఇవాళ ఈడు అడ్డంగా వైఎస్ ఫ్యామిలీని ఎడదీశాడు ఈ చంద్రబాబు. వాళ్ళకు సపోర్ట్గా ఈడు వస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఆడు అసలు ఎక్కడ నిలబడి గెలుస్తాడో ఆడికే తెలీదు, ఆడికి ఎన్ని సీట్లు ఆడికే తెలీదు. మళ్ళీ మొన్న అంటున్నాడు నన్ను గెలిపించలేదు, నాకు 40 సీట్లు రాలేదు, నాకు 30 సీట్లు రాలేదు, ఓన్లీ నన్నన్నా గెలిపించలేదు. నన్ను ఎలా నమ్ముతారు జనం? నాకు ముఖ్యమంత్రి ఎలా ఇస్తారో ఇవాళ తెలుసుకున్నావా నీ బతుకది అని? అసలు నీ చంద్రబాబు సీట్లు ఇస్తాడా? తెలంగాణలో 8 ఇచ్చారు, ఇక్కడ 10 11 ఇస్తారు. నీ పరిస్థితి అదే. ఆ 10 11లో కూడా డిపాజిట్లు కూడా రావు. చంద్రబాబు 23 గెలిచాడు గతంలో, 3 ఈసారి 3, 20 కూడా మాయే.
ఆడొక 3 ఈడు 1 2 ఒక 5 సీట్లు 70 మాయే 170 మాయే. ఆ 175లో 5 వస్తాయేమో అనుకుంటున్నాం. అంతకు మిన ఏమి లేదు. మీరు ఎన్ని రచ్చలు చేసినా, ఎన్ని ఊగిపోయినా, ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని చెప్పినా ఇవాళ ఉచితం బస్సు ఇవాళ గుర్తొచ్చిందా చంద్రబాబు? 14 ఏళ్ళు ఏడిచావుగా, 14 ఏళ్ళు ఏం చేయలేకపోయావా? ఇవాళ చేస్తున్నావా? ఎవరిని చూసి నేర్చుకున్నావు? మా జగన్ గారినేగా చూసి నేర్చుకున్నావు. ఎన్ని నేర్చుకో, ఇంకా చాలా ఉంది. మా జగన్ గారు మాట్లాడేది ఒక్క మాట చాలు, నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చితే నాకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాడు. అలా చరిత్రలో ఎవడన్నా అడిగాడా? ఎవడన్నా చేశాడా? జగన్ గారంట జనం ఉండారు, మీ ఎంబడ పందులు, కుక్కలు, గొర్రెలు ఉన్నాయి. అంతకు మిన ఏమీ లేదు. మీ ఎంబడ ఉండదు. కుక్కను కూడా కట్టకూడదు, కుక్క కూడా గౌరీదేవే. పందులు ఉన్నాయి మీ వెనకాల, పంది పెంటలో డొల్లు ఆడుద్ది. అలాంటి పందులు ఉన్నారు మీ పార్టీలో, అది ఒక్కడ తెలుసుకోమని చెప్తున్నా.